ఏపీలో చంద్రబాబు నాయుడు పాలన మొదలైంది. అదేంటి ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు, మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు, అప్పుడే పని ప్రారంభించడం ఏంటనేదే కదా మీ డౌట్ నిజమే, కానీ మేము చెప్పేది కూడా నిజమే. వరుసగా జరుగుతున్న సీన్స్ను చూస్తే సీన్ ఏంటో మీకే అర్థమవుతుంది. జూన్ 4 ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కూటమికి ఏకంగా 164 స్థానాల్లో గెలుపు వచ్చింది. అందులో ఒక్క టీడీపీ అభ్యర్థులే 135 సీట్లలో గెలిచారు. ఏ క్షణమైతే రిజల్ట్పై ఒక క్లారిటీ వచ్చిందో అప్పుడే ఏపీలో మార్పులు మొదలైపోయాయి. జూన్ 5 చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు, కానీ ఏపీలో మాత్రం జరగాల్సింది జరిగిపోతూనే ఉంది. పరిస్థితులు ఎంత వేగంగా మారుతున్నాయనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సెక్రటేరియట్లో తనిఖీలు, అధికారుల మార్పుపై కసరత్తు, మంత్రుల ఛాంబర్లను అత్యంత వేగంగా స్వాధీనం చేసుకోవడం, ఆ బయటన్న బోర్డులను తీసిపడేయడం, ఐటీ విభాగంలో సోదాలు, ఉద్యోగుల ల్యాప్టాప్లను సైతం తనిఖీ చేయడం, బయటికి ఎలాంటి వస్తువుల్ని తీసుకెళ్లనివ్వకుండా అడ్డుకోవడం, ఇవన్నీ జస్ట్ 24 గంటల్లోపే జరిగాయి. అఫ్కోర్స్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా టీడీపీ నేతల ఆరోపణలు ప్రారంభించారు. నిజానికి చంద్రబాబు అంటేనే గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్, ప్రతి విషయంలో పక్కాగా ఉంటారనే పేరుంది ఆయనకి. పాలనను, అధికారులను పరుగులు పెట్టించడంలో ఆయన తర్వాత ఎవరైనా అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. సో ప్రమాణ స్వీకారం చేసే లోపే పరిస్థితులను చక్కబెట్టే పనిలో బిజీగా ఉన్నారు చంద్రబాబు. ఇప్పటికే సీఎస్ నుంచి మొదలు పెడితే ముఖ్యమైన శాఖల అధిపతులుగా ఉన్న ఐఏఎస్ల పనితీరుపై రివ్యూ జరుగుతోంది. మెయిన్గా ప్రస్తుతం ఏపీ సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డిని మార్చే పని వేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయనపై ఇప్పటికే భూదందా ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి సీఎస్ పదవిలో కొనసాగడం సరైంది కాదన్న భావనలో ఉన్నారు చంద్రబాబు. అందుకే ఆయనను బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అంతేకాదు ఆయన ప్లేస్లో కొత్త సీఎస్గా విజయానంద్ బాధ్యతలు చేపట్టే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. మరి ఎవరి విజయానంద్? ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. గతంలో ఇన్ఛార్జ్ సీఎస్గా కూడా పనిచేశారు ఆయన. హైలైట్ ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా విజయానంద్ పనిచేశారు. సో పాలనపై గ్రిప్, అనుభవం ఆయనకు ఉన్నట్టుగా భావిస్తున్నారు టీడీపీ పెద్దలు. అంటే కన్ఫర్మ్ అని కాదు, కానీ ఆయనకు మాత్రం ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్, చంద్రబాబుకు చెప్పకనే కొన్ని విషయాలు చెబుతూ ఉన్నారు. కొందరు ఐఏఎస్ల, ఐపీఎస్ల పదవులకు చెక్ పడబోతోందని తెలుస్తోంది. అయితే ఈ విషయాలను చంద్రబాబు డైరెక్ట్గా చెప్పడం లేదు, చెప్పకూడదు కూడా. సింపుల్గా వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. సిఐడి చీఫ్ సంజయ్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కొల్లి రఘురామిరెడ్డి, ఇలా కీలక పదవుల్లో ఉన్న అధికారులు చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చారు. బట్ వారెవ్వరికీ కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో ఇది వారు ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టులు ఊస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పకనే చెబుతోంది. ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన మరో కీలక పరిణామం ఏపీ ఫైబర్ ఆఫీస్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడం. ఈ ఆఫీస్లో ఉన్న ఉద్యోగులందరినీ బయటికి పంపేశారు పోలీసులు. ఆఫీసును మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుని తనిఖీలు చేశారు. ఈ కార్యాలయంలో భారీగా అక్రమాలు జరిగాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. సో దీనిపై కూడా చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. సలహాదారులను తప్పించాలని ఆదేశాలు వెళ్ళాయి. టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. మంత్రుల ఛాంబర్లను స్వాధీనం చేసుకున్నారు. సేమ్ బోర్డులను తొలగించారు. ప్రభుత్వ సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. సో మార్పు అనుకున్న దానికంటే వేగంగా కొనసాగుతుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అన్ని శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని. వైసీపీ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని ఆరోపణలు ఉన్నాయి. సో ఈ విషయాన్ని ప్రజలకు క్లియర్ కట్గా అర్థమయ్యేలా వివరించేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు గెలిచిన టీడీపీ ఎంపీలతో భేటీ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారని, బ్యూరోక్రాట్స్ పాలన కాదు రాజకీయ పాలన ఉండబోతోందన్నారు. 5 ఏళ్లలో నేతలు, కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చారని, ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా అధికార పార్టీకి తలొగ్గలేదని ఆయన గుర్తు చేస్తున్నారు. సో చంద్రబాబు ఇవ్వకనే ఎవరికో వార్నింగ్ ఇస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ప్రమాణ స్వీకారానికి ముందే పాలనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు చంద్రబాబు. నారా చంద్రబాబు నాయుడును నేను అని అనేసరికి పాలన మొత్తం ఒక గాడిన ఆల్రెడీ పడేలా కనిపిస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.